వెంకటరాజ్ గారు, ఒకవేళ రిజర్వాయర్స్ కూడా ఎందుకంటే 3 times a year ఓవర్ఫ్లో అవుతానంటే వాటర్ వేస్ట్ పోతుంది కదా, క్యాన్ వీ థింక్ ఆఫ్ దాట్ ఆల్సో అనేది మీరు ఒకసారి ఇంజనీర్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ సర్వే చేసి దాన్ని కూడా మైండ్లో పెట్టుకుని, ఖచ్చితంగా జరగాలని కాదు నేను అనేది, దట్ ఈస్ ది సొల్యూషన్ అని నేను అనట్లేదు, బట్ కెన్ వీ డూ దట్ అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకున్నాను. నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్ర కాలువది మటుకు నాకు ఇమీడియట్లీ ఫస్ట్ ఎర్ర కాలువది ఈజ్ నాట్ యాజ్ థింగ్ ఇస్ కోవాడ్ కాబట్టి నాకు ఎర్ర కాలువది మటుకు దానికి సొల్యూషన్ నాకు వెంటనే ఇస్తే అది ఫాలో అప్ చేస్తే ఇది వర్కౌట్ చేస్తాను. 396 మంది వచ్చారు మేడం. 396 మందికి మనకి 1,62,00,000 మనకి కాంపెన్సేషన్ కింద ఎన్యూమరేషన్ చేసి పంపించారు. ఫసల్ బీమా కింద ఇంకా మనకి ఎందుకంటే ఎర్లీ స్టేజ్ కదా మేడం. ఇబ్బంది ఏమైనా ఎర్లీ స్టేజ్, ఇంకోటి ఇబ్బంది ఏమైనా స్టేట్ గవర్నమెంట్ మేమే కడతామన్నారు. సో రైతులు కట్టుకోవాలి. చేయాలి సార్ ఇది ఇంకా మొత్తం ఊడ్చిన ప్లెయిన్గా కనిపిస్తుంది. సో అదర్ దెన్ దాట్ ఓకే ఇది మనం విల్ వర్క్అవుట్, బట్ అదర్ దెన్ దాట్ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీస్ ఏమైనా క్రియేట్ చేసుకుని వాటర్ ని ఏమైనా మనం సేవ్ చేసుకుని అట్లా ఏమైనా అవకాశం ఉందా? చెక్ డ్యామ్ కడితే మేడం వచ్చిన ప్రాబ్లము, ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ కట్టామనుకున్నాం ఈ ఏరియా మొత్తం ఇనండేట్ అయిపోతుంది. అంటే మనం చిన్న రిజర్వాయర్లో ఎక్కడైనా ఫామ్ చేసుకోవాలి, చేసుకుంటే అవును మేడం. మేడం మనకి వెంకటాయపాలెం ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే సార్, మనకి యాక్చువల్గా మనకి పట్టిసీమ కెనాల్ వెళ్తుంది కదా సార్, ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపుకి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజ్ గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ. అది మాత్రమే కాకుండా వెంకటరాజ్ గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు, అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని, రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా, ఏ మేరకు నష్టపోయారు, అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేశామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంకటరాజ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాల్పురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి, కొవ్వాడ ఒకటి, అదేవిధంగా తాడిపూడి, ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది. కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఉన్న పళంగా అంటే ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ
ఇక్కడ ఉన్నటువంటి అధికారులని దృష్టిలో కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం, లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శాశ్వత పరిష్కారం, ఇందాక ఒక రైతు సోదరుడు కొంచెం బాధతోటి ఇప్పటికిప్పుడు మీరు తాత్కాలిక ఉపశమనం కాదు మాకు శాశ్వత పరిష్కారం ఏమిటి అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న. కనుక శాశ్వత పరిష్కారం అంటే తాడిపూడి, అదేవిధంగా కొవ్వాడ కాలువ మీద కూడా ఇప్పుడు కొవ్వాడ చూసినట్లయితే పక్కన అసలు బండులు లేవు, వచ్చినటువంటి నీరు ఏదైతే